జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశులు రెండవ రాశి అయినటువంటి వృషభ రాశి మిత్రులారా, మే 8, 2026 నుండి మే 14, 2026 వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, వృషభ రాశి వారికి గురువు మీకు సపోర్ట్ చేస్తున్నాడు. శుక్రుడు అనుకూలంగా ఉండడం వల్ల సౌకర్యాలు పెరుగుతున్నాయి, కానీ కొంచెం ఆలస్యం కనబడుతున్నాయి. రిజల్ట్ ఆలస్యం, కానీ సాలిడ్గా ఈ వారం ఏదో ఒక జాక్ పట్టుకోబోతున్నారు. వ్యాపారంలో కొత్త డీల్స్ వస్తాయి, కానీ వెంటనే ఫైనలైజ్ చేయకండి, కొంచెం ఆలస్యం చేయండి. ఉద్యోగంలో సీనియర్ సపోర్ట్ దొరుకుతుంది. హిడెన్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది ప్రభుత్వ ప్రైవేట్ రంగం ఇద్దరికి కూడాను, స్త్రీ పురుషులకి ఇద్దరికి కూడా వస్తుంది. ఆర్థికంగా సేవింగ్స్ పెంచే అవకాశాలు ఉంటాయి. ఫ్లో సాలిడ్గా వస్తుందని కూడా చెప్పచ్చు. కుటుంబంలో మనశ్శాంతి ఉంటుంది. ఒక మంచి శుభవార్త వింటారు. పెళ్లి కానీ, లేదా సంతానం కానీ, లేదా గృహప్రవేశం కానీ, భూమి కొనడం కానీ, ఇల్లు కొనడం కానీ ఒక శుభవార్త వింటారు. ఫ్యామిలీ బాండింగ్ స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పచ్చు. మీ ఇన్ఫ్లుయెన్స్ స్లోగా పెరుగుతుంది. పాలిటిక్స్లో సపోర్ట్ బిల్డ్ చేసుకోండి, అది మెయిన్ ముఖ్యం. అందరూ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సపోర్ట్ బిల్డ్ చేసుకోండి. వ్యవసాయదారులకి ఈ వారం మంచి ప్లానింగ్ జరుగుతుంది. లాంగ్ టర్మ్ బెనిఫిట్ చాలా కనబడుతుంది. కోర్టు కేసులు ఈ వారం మీకు అనుకూలమైనటువంటి జడ్జిమెంట్ వచ్చే అవకాశాలు బాగున్నాయి. షేర్ మార్కెట్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్. చాలా అగ్రెసివ్గా కూడా మీరు ఈసారి ప్లే చేయొచ్చు ఆన్ లాంగ్ టర్మ్. F&Oలో జాగ్రత్త పడండి. F&Oలో గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. లాంగ్ టర్మ్ ఈక్విటీస్లో బాగా పెట్టచ్చు. విద్యార్థులు మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీకి ప్రయత్నం చేయండి, తప్పకుండా జరుగుతాయి. ఆరోగ్యం ఓవరాల్ గుడ్, కానీ వెయిట్ గెయిన్ చేసే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. సంతోషంగా ఉన్నప్పుడు ఏమైనా అతిగా తినేస్తాం కదా, కాబట్టి అలాంటి ఇబ్బందులు వస్తుంటాయి, జాగ్రత్త పడండి. ఇంకా లక్కీ నెంబర్ 7 అనేది మీకు బాగా కనబడుతుంది. పరిహారాలు వచ్చేటప్పటికి అమ్మవారి ప్రార్థన, ఏదైనా అమ్మవారి, లక్ష్మీ అమ్మవారి, దుర్గా అమ్మవారి, సరస్వతి అమ్మవారిని ప్రార్థన చేయండి. తెల్లటి పుష్పంతో అర్చన చేయండి. గోవులకి ఆకుకూరలు, పండ్లు అవన్నీ కూడా పెట్టండి. పేదలకు దానం చేయండి. మంచినీళ్ళు పెట్టండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి, చాలా బాగుంటుంది. ఇది చేస్తే ఫైనాన్షియలీ స్టేబిలిటీ ఉంటారు. విజయోస్తు.